गांव से मेला चला। ग्राम నుండి గుంపు బయలుదేరింది। और बच्चों के साथ हामिद जा रहा था। పిల్లలతో కలిసి హామిద్ వెళ్తున్నాడు। शहर का दामन आ गया। పట్టణ శివారు వచ్చింది। सड़क के दोनों ओर अमीरों के बगीचे हैं। अमीर అనగా ధనికులు, బగీచా అనగా తోట। రోడ్డుకి ఇరువైపులా ధనికుల తోటలు ఉన్నవి। बड़ी बड़ी इमारतें, अदालत, कॉलेज, क्लब, घर आदि दिखाई देने लगे। ఇమారత్ అంటే భవనాలు, పెద్ద పెద్ద భవనాలు, కోర్టు, కళాశాల, క్లబ్, ఇళ్ళు మొదలగునవి కనిపిస్తున్నాయి। एक से एक भड़कीले वस्त्र पहने हुए हैं। ఒకరిని మించి ఒకరు మెరుస్తున్న దుస్తులు ధరించి ఉన్నారు। सहसा ईदगाह नजर आई और उसी के पास ईद का मेला। అకస్మాత్తుగా ఈద్గా కనిపించింది మరియు పండుగ సంత కూడా। नमाज पूरी होते ही सब बच्चे मिठाई और खिलौने की दुकानों पर दावा बोल देते हैं। ప్రార్థన పూర్తి అవుతూనే పిల్లలందరూ మిఠాయిలు, బొమ్మల దుకాణాలకు పరుగులు పెడతారు। హామిద్ దూర్ ఖడా హై। హామిద్ దూరంగా నిల్చున్నాడు। ఉస్కే పాస్ కేవల్ 3 पैसे हैं। అతని దగ్గర కేవలం 3 పైసలు ఉన్నవి। मोहसिन बिस्ती खरीदता है। महमूद सिपाही, नूरे वकील और सम्मी దోబిన్। మొహసిన్ నీళ్లు మోయివాని బొమ్మను, మహమ్మద్ సిపాయి బొమ్మను, నూరే ప్లేడర్ బొమ్మను, సమ్మి చాకల్దాని బొమ్మను కొంటారు। హామిద్ ఖిలోనోं को లలచాయి ఆంఖోं से देखता है। హామిద్ బొమ్మలను ఆశతో నిండిన కళ్ళతో చూస్తున్నాడు। वह अपने आप को समझाता है, मिट्टी के तो है, गिरे तो चकनाचूर हो जाए। బొమ్మలు మట్టివే కదా, కింద పడితే ముక్కలైపోతాయని తనకి తాను సర్ది చెప్పుకున్నాడు। फिर मिठाइयों की दुकानें आती हैं। తర్వాత మిఠాయి దుకాణాలు ఉన్నాయి। किसी ने रेवड़ियाँ ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा। ఒకరు జీడిలు తీసుకుంటే ఒకరు గులాబ్ జాములు, ఇంకొకరు రుచికరమైన హల్వా తీసుకున్నారు। హామిద్ रेवड़ी ले लो, कितनी खुशबूदार है। హామిద్ జీడి తీసుకో, ఎంత సువాసనగా ఉన్నాయో అని మొహసిన్ అన్నాడు। హామిద్ ने कहा, रखे रहो, क्या मेरे पास पैसे नहीं हैं। వద్దులే, నా దగ్గర డబ్బులు లేవా ఏమిటి అని హామిద్ అన్నాడు। శబ్దార్థ్ మేళా, ఉత్సవ్, ఉత్సవం, దామన్ సర్హద్, సీమా, అంచు, సరిహద్దు, సడక్ మార్గ్, డగర్ రోడ్డు, రహదారి, ఇమారత్ భవన్, మకాన్ భవనం, అదాలత్ న్యాయాలయ, కచహరీ న్యాయస్థానం, టోలీ దల్, మండలి, జత్తా గుంపు, నజర్ ఆనా దిఖాయి దేనా కనబడుట, భడికీలా చమ్కీలా, భడక్దార్ తళుకు బెళుకులు గల, దావా బోల్ దేనా ఆక్రమణ కన్నా దాడి చేయుట, బిష్తి चमड़े के थैले से पानी ढोने वाला व्यक्ति, సక్కా నీటిని తోలుతిత్తులతో నింపుకుని మోయివాడు, లలచానా అధీర్ కన్నా, లుభానా ఆశ పెట్టుట, చకనాచూర్ హోనా टूट फूट कर बहुत से छोटे छोटे टुकड़े होना, मुक्कल चक्कल अवटम, रेवड़ी तिल और चीनी से बनने वाली प्रसिद्ध मिठाई, जीड़ी, खुशबू महक, सुगंध, सुवास, सुगंधम, परिमलम। सम्मी बोला, 3 ही पैसे तो हैं, 3 पैसे में क्या क्या लोगे। हामिद मौन रह गया। 3 పైసలే ఉన్నాయి, 3 పైసలతో ఏమేం తీసుకుంటావు అని సమ్మి అన్నాడు। మిఠాయియోं के बाद लोहे की चीजों की दुकानें आती हैं। మిఠాయిల తర్వాత ఇనుప వస్తువుల దుకాణాలు ఉన్నాయి। కై చిమ్టే రఖే హుए थे, అనేక పట్టకార్లు పెట్టబడినవి। हामिद को ध्यान आता है, दादी के पास चिमटा नहीं है। हामिद को నానమ్మ దగ్గర పట్టకారు లేదు।
तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं। పెనం మీద నుండి రొట్టెలు తీస్తున్నప్పుడైతే చేయి కాలుతుంది। अगर चिमटा ले जाकर दादी को दे दे तो वह कितनी प्रसन्न होगी। నేను పట్టగారు తీసుకుని పోయి నానమ్మకిస్తే ఆమె ఎంత సంతోషిస్తుంది। फिर उनकी उंगलियां कभी नहीं जलेगी, ఆమె వేళ్ళు ఎప్పుడు కాలవు। दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेगी और कहेगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है। నానమ్మ పట్టగారు చూడగానే పరిగెత్తుకుని వచ్చి నా చేతి నుండి తీసుకుని మా నాయనమ్మ కోసం పట్టగారు తెచ్చావా అని అంటది। హజారో దువాయే దేతీ రహేగి, వేల కొలది ఆశీర్వచనాలు ఇస్తుంది। फिर पड़ोसों की औरतों को दिखाएगी, తర్వాత పొరుగు స్త్రీలకు కూడా చూపిస్తుంది। सारे गांव में चर्चा होने लगेगी, గ్రామం అంతా దీని గురించే ప్రస్తావిస్తారు। హామిద్ చిమ్టా లాయా హై, హామిద్ పటకారు తెచ్చాడని। कितना अच्छा लड़का है, ఎంత మంచి పిల్లవాడు। बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती हैं और तुरंत सुनी जाती हैं। పెద్దల ప్రార్థనలు నేరుగా దేవుణ్ణి చేరి వెంటనే ఆలకించబడతాయి అని హామిద్కు ఆలోచన కలిగింది। हामिद ने दुकानदार से पूछा यह चिमटा कितने का है। हामिद दुकानदारुని అడిగాడు ఈ పటకారు యొక్క ధర ఎంత। 6 पैसे कीमत सुनकर हामिद का दिल बैठ गया। ఆ ధర 6 పైసలను విని హామిద్ నిరాశపడ్డాడు। हामिद कलेजा मजबूत करके कहा 3 पैसे लोगे। हामिद గుండె నిబ్బరం చేసుకుని 3 పైసలు తీసుకుంటావా అని అన్నాడు। दुकानदार ने बुलाकर चिमटा दे दिया, दुकानदार पिलिచి पटकारू इच्चाడు। हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक हो और शान से अकड़ता हुआ सगियों के पास आया। हामिद దాన్ని తుపాకీలా భుజం మీద పెట్టుకుని టీవీగా గర్వంగా మిత్రుల వద్దకు వచ్చాడు। दोस्तों ने मजाक किया यह चिमटा क्यों लाया पगले, इसे क्या करोगे। ఈ పట్టకారు ఎందుకు తెచ్చావురా పిచ్చాడా, దీన్ని ఏం చేసుకుంటావు అని మిత్రులు ఎగతాళి చేశారు। శబ్దార్థ చిమ్టా దస్త్ పనాహ పట్కారు, ఖ్యాల్ ఆనా యాద్ ఆనా గుర్తుకు వచ్చుట, కీమత్ మూల్య దామ్ విలువ, దిల్ బైట్ జానా నిరాశ హోనా నిరుత్సాహపట్ట, కలేసా జిగర్ హృదయ దిల్ హృదయం, షాన్ ఠాట్బాట్ భవ్యత దర్పము ఆడంబరం, అక్కడనా ఏంటనా తననా మిడిసిపట్ట, సంగీ సాథీ दोस्त मित्र मित्रुडु। घर आने पर अमीना हामिद की आवाज सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी। ఇంటికి వచ్చిన మీదట అమీనా హామిద్ పిలుపు వినగానే పరిగెత్తుకుని వచ్చి అతన్ని ఒళ్ళోకి తీసుకుని లాలించసాగింది। సహసా హాత్ మే చిమ్టా దేక్కర్ ఓ చౌకీ, ఒక్కసారిగా చేతిలో పటకారు చూసి ఆమె ఉలిక్కి పడింది। యా చిమ్టా కహా సే లాయా, ఈ పటకారు ఎక్కడి నుంచి తెచ్చావు। మేనే మోల్ లియా హై అమ్మా, నేను కొన్నానమ్మా। కిత్నే పైసే మే, ఎన్ని పైసలకు। 3 पैसे दिए, 3 పైసలు ఇచ్చాను। అమీనా నే అప్నే మాతే పర్ హాత్ రఖా, అమీనా తన నుదుటిపై చేయి పెట్టుకున్నది। वह अफसोस करती हुई आ भरती हुई बोली यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुई कुछ खाया न पिया, लाया क्या चिमटा। ఆశ్చర్యపోతూ నిట్టూర్తో అమీనా ఈ విధంగా అంది, ఎలాంటి తెలివితక్కువ పిల్లాడమ్మా, మధ్యాహ్నం అయింది, ఇంకా ఏమీ తినలేదు తాగలేదు, తెచ్చిందేమిటి పటకారు। और कोई चीज ना मिली जो यह लोहे का चिमटा उठा लाया, సంత మొత్తంలో ఏ వస్తువు దొరకలేదా, ఇనుప పటకారు తెచ్చావు అన్నది। हामिद ने अपराधी भाव से कहा तुम्हारी उंगलियां तवे से जल जाती थी, यह मुझसे देखा ना जाता था अम्मा, इसलिए मैं इसे लिवा लाया। हामिद తాను అపరాధం చేసిన భావంతోటి ఈ విధంగా అన్నాడు, పెనంపై నుండి రొట్టె తీసేటప్పుడు నీ వేళ్ళు కాలుతున్నాయి, అలా నీ వేళ్ళు కాలడం నేను చూడలేక
పట్టకారు తెచ్చానమ్మా అన్నాడు. అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహ్ మే బదల్ గయా. అమీనా కోపం వెంటనే ప్రేమగా మారిపోయింది. यह मूक स्नेह था, मार्मिक प्रेम था, जो रस और स्वाद से भरा. ఇది మోగ ప్రేమ, రసాస్వాదాలతో నిండినది. बच्चों में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. పిల్లవాళ్ళలో ఎంత త్యాగం, ఎంత సద్భావన, ఎంత వివేకం కలదు. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. ఇతరులను బొమ్మలు కొంటూనో మిఠాయిలు తింటూ ఉండగా చూసి వీడి మనస్సు ఎంత ఆశపడిందో ఏమో. वहाँ भी अपनी बुढ़िया दादी की याद बनी रही. అక్కడ కూడా తన ముసలినాయనమే గుర్తుంది. అమీనా का मन गदगद हो गया. అమీనా మనస్సు అమితానందంతో నిండిపోయింది. आंचल फैलाकर हामिद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिरती जाती थी. हामिद इसका रहस्य क्या समझता. హామిద్ని కౌగిలించుకొని హామిద్ దీవెనలిస్తూ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కురిపించసాగింది. దీని రహస్యం హామిద్కి ఏం తెలుసు. శబ్దార్థ చౌంకనా, అచంబిత హోనా, ఉత్తేజిత హోనా, ఉలిక్కిపడుట. మాథా మస్తక్ లలాట్, నుదురు లలాటము. మోల్ లేనా ఖరీదనా కొనుట. అఫ్సోస్ దుఃఖ్ శోక్, దుఃఖము బాధ. ఆహ్ భర్నా, దుఃఖ్ సే कराहते हुए ठंडी सांस लेना, నిట్టూర్చుట. రస్ ఆనంద్, సుఖ్ ఆనందం. స్వాద్ పసంద్, ఇష్టం ప్రేమ. గద్గద్ హోనా, ఖుషీ సే ఫూలేన సమాన. అత్యధిక ప్రేమ సంతోషంతో నోట మాట రాకుండుట. भाषा की बात. पर्यायवाची शब्द. ईद, ईद उल फितर, त्योहार, पर्व. प्रभात, सुबह सवेरा, प्रातःकाल, तड़का, भोर, विहान, उषा, प्रत्युषा. वृक्ष, तरु, पेड़, पादप, विटप, द्रुम, बिर्च. संसार, दुनिया, जग, विश्व, जगत, लोक, जगति, भव, भुवन. सूर्य, सूरज, भानु, दिवाकर, भास्कर, प्रभाकर, दिनकर, रवि, आदित्य, दिनेश, सविता, मिहिर, अंशुमान, अंशुमाली, अर्क, मरीचि, मार्तांड. आसमान, आकाश, गगन, नभ, अंबर, व्योम, अंतरिक्ष. वस्त्र, कपड़ा, वस्त्र, चीर, पट, पाट, वसन, लत्ता, अंबर. अजीब, विचित्र, अद्भुत, विलक्षण, अनूठा, अनोखा, अजब. विलोम शब्द. अपराधी, निरपराधी. प्रसन्न, अप्रसन्न. आशा, निराशा. त्याग, स्वार्थ. प्यार, घृणा. श्रद्धा, अश्रद्धा. प्रेम, द्वेष. अनगिनत, गिनत. कमाना, खर्च करना. डर, निडर. अमीर, गरीब. खुशबू, बदबू. विवेक, अविवेक. आसमान, जमीन. सद्भावना, दुर्भावना. प्रकाश, अंधकार. रहस्य, प्रकट. समझ, नासमझ. रस, नीरस. खुशबूदार, बदबूदार. काला, गोरा. वचन बदलना. मिठाई, मिठाइयाँ. चिमटा, चिमटे. सड़क, सड़कें. तैयारी, तैयारियाँ. जूता, जूते. कोठरी, कोठरियाँ. रुपया, रुपये. गेंद, गेंदे. मेला, मेले. बुढ़िया, बुढ़ियाँ. टोपी, टोपियाँ. दाना, दाने. किरण, किरणें. छाला, छाले. सामग्री, सामग्रियाँ. भड़कीला, भड़कीले. रोटी, रोटियाँ. बगीचा, बगीचे. दुआ, दुआएं. माथा, माथे. लोहा, लोहे. दिल, दिल. खिलौना, खिलौने. चीज, चीजें. आशा, आशाएं. प्यारा, प्यारे. दुकान, दुकानें. रेवड़ी, रेवड़ियाँ. औरत, औरतें. उंगली, उंगलियाँ. दोस्त, दोस्त.
उपसर्ग प्रत्यय। उपसर्ग बेसमझ बे, सद्भाव सत, निडर नी, प्रतिबिंब प्रति, अभागिन अ, दोपहर दो, अनगिनत अन, प्रतिदिन प्रति, परलोक पर, निराशा निर, निरपराधी निर, प्रत्यय दुकानदार दार, भड़कीला ईला, गरीबी ई, हरियाली आली, ललचाई आई, खुशबूदार दार, तैयारी ई, अपराधी ई, मार्मिक इक, लालिमा इमा, पुरानी ई, प्यारा आ, मनोहर हर, अकड़ना ना। भाववाचक संज्ञा में बदलना। मीठा मिठास, प्रसन्न प्रसन्नता, बूढ़ा बूढ़ापा, सुंदर सुंदरता, लाल लालिमा, भोला भोलापन, बच्चा बचपन, मित्र मित्रता, लड़का लड़कपन, हरा हरियाली। मुहावरे और उनके अर्थ। परलोक सिधारना, मर जाना, आह भरना, कष्ट या दुख के कारण ठंडी सांस भरना, दावा बोलना, आक्रमण करना, चकनाचूर होना, टुकड़े टुकड़े होना, मजाक करना, उपहास करना, दिल का चोटना, बहुत दुखी होना, मोल लेना, खरीदना, गदगद हो जाना, प्रसन्नता से फूले ना समाना, दिल बैठ जाना, निराश होना, उदास होना, कलेजा मजबूत करना, धैर्य से रहना, धीरज धरना, मन ललचाना, इच्छा होना। Thank you for watching. If you enjoyed this video, please subscribe to my channel, DG Law Learn, and share it with your friends and family. Let me know what kind of content you'd like to see next in the comments below. See you in the next video.